గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్నేహరి టెక్. ఈరోజు వీడియో వచ్చేసి జియోమీ గార్మెంట్ హ్యాండిల్ స్ట్రీమర్ అన్బాక్సింగ్ చూసేద్దామా. ఇంకా మనం అన్బాక్స్ చేసేద్దామా? ఓకే, దిస్ ఈజ్ జియోమీ గార్మెంట్ హ్యాండిల్ స్ట్రీమర్. చూడండి, ఇదైతే మనకు జియోమీ నుంచి అయితే ఈ హ్యాండిల్ స్ట్రీమర్ అయితే వచ్చేసింది. దీన్ని అయితే మనం ఇప్పుడు అన్బాక్స్ చేసేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్స్ చేసే ముందు మనం దీని స్పెసిఫికేషన్స్ కూడా మాట్లాడుకుందాం. ఇదైతే 1300 పవర్ కెపాసిటీతో రన్ అవుతుంది. అంతేకాదు లైట్ వెయిట్ అండ్ ఫోల్డబుల్ ఆల్సో. అండ్ ఇది వర్టికల్లీ యూజ్ చేసుకోవచ్చు, మనం హారిజాంటల్గా కూడా మనం ఐరన్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇది 26 సెకండ్స్లో దీన్ని ఐరన్ ప్లేట్ అనేది హీట్ అయిపోతుంది. అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. అదే ఈ ఐరన్ బాక్స్ చూసుకున్నట్టయితే 3 to 5 minutes మనము పడుతుంది ఐరన్ హీట్ కావడానికి. సో అప్పుడు మనం ఐరన్ చేసుకోవాలి. కానీ ఇదైతే మనము జస్ట్ 26 సెకండ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఈ బాక్స్ లోపల నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాటర్ ట్యాంక్ అయితే బయటకు వచ్చింది. ఈ వాటర్ ట్యాంక్ గురించి మీకు చెప్తాను. అండ్ ఇందులో ఫోల్డబుల్ స్ట్రీమర్ కూడా వచ్చింది. అంతేకాకుండా దీంట్లో యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డు కూడా వచ్చేసింది. ఇంకా ఈ బాక్స్లో ఏం లేదు, ఖాళీ. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడదాం. జియోమీ గార్మెంట్స్ ఇది యూజర్ మాన్యువల్. మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా వాటర్ ఫిల్ చేయాలి, ఎట్లా ఈ వాటర్ ట్యాంక్ ఫిక్స్ చేయాలి అన్నీ దీంట్లో అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇవన్నీ అవసరం లేదు, నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాయి కాబట్టి ఇది అవసరం లేదు. అండ్ ఇదేంటంటే వారంటీ నోటీస్ కార్డ్. లైక్ ఇదేంటంటే మనకు ఈ ప్రోడక్ట్ పైన 1 year అనే వారంటీ ఇస్తున్నారు. దానిపైన ఏదైనా ఇష్యూ అయితే ఖరాబ్ అయితే మనం ఈ కార్డ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. అంతే లేకపోతే మీ మొబైల్ నెంబర్తో కూడా యూజ్ అవుతుంటాయి కదా, దాంతో చేసుకోవచ్చు. అంతేకాకుండా చూద్దాం ఇప్పుడు. ఇది ఫోల్డబుల్. మనం ఇప్పుడు ఇక్కడ ఏదైనా జర్నీ చేసేటప్పుడు ఇట్లా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఇట్లా మనం ఇట్లా పట్టుకోకుండా వెళ్ళకుండా ఇట్లా జస్ట్ ఫోల్డ్ చేసి మన బాక్స్లో పెట్టేసి వెళ్ళొచ్చు. అండ్ ఇది జస్ట్ ఇది ఐరన్ ప్లేట్ అండి, హాట్ ప్లేట్ అంటారు కూడా. ఇంకా ఇది దీంట్లో 5 holes ఉన్నాయి. ఈ 5 holes దేనికోసం అంటే ఇప్పుడు మనం వాటర్ ట్యాంక్ ఫిక్స్ చేసినాక దీంట్లో స్ట్రీమ్ బయటకు వస్తుంటుంది. ఈ స్ట్రీమ్ తోటి మన షర్ట్స్ పైన, మన టీషర్ట్స్ పైన ఉన్న వ్రింకిల్స్ ఇట్లన్నీ రిమూవ్ అయిపోతాయి. అంతేకాకుండా ఈ ఐరన్ ప్లేట్ జస్ట్ 26 సెకండ్స్లో హీట్ అయిపోతుంది. మనము నార్మల్ ఐరన్ బాక్స్ అయితే ఒక 5 minutes పడుతుంది. ఇదైతే జస్ట్ 26 seconds పడుతుంది. అండ్ అంతేకాకుండా ఈ వైర్ లెంత్ వచ్చేసి, ఈ కేబుల్ వచ్చేసి చాలా క్వాలిటీ అండి, చాలా క్వాలిటీ ఇచ్చినాడు. అంతేకాకుండా ఈ కేబుల్ లెంత్ వచ్చేసి 1.9 meters అనే లెంత్ ఇచ్చినారు. అంటే మనకు చాలా బాగుంటుంది, చాలా లెంత్ వస్తుంది. సో మనం ఐరన్ చేసుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకు బటన్ ఇచ్చారు, జస్ట్ హోల్డ్ చేసి మనం హోల్డ్ చేసి పట్టుకొని ఐరన్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ ఒక వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ఇచ్చినాడు. మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అది జస్ట్ మనం క్లాక్ వైజ్ తిప్పేసుకుంటే అయిపోతుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం పెట్టిన పవర్ సాకెట్ పెట్టినాక ఇక్కడ 1-2 secondsలో లైట్ వచ్చేస్తుంది. లైట్ వస్తేనే మనకు ఆన్ అయినట్టు, అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఇంకా దీన్ని ఆన్ చేసి కూడా చూపిస్తాను. ఇప్పుడు వాటర్ అయితే ఫిల్ చేస్తాం దీంట్లో. ఇక్కడైతే ఈ రబ్బర్ అయితే మనం పైకి కనేసి దీంట్లో వాటర్ వేయాలి. నేను ఇప్పుడు వాటర్ వేసి మీకు చూపిస్తాను. అండ్ ఈ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 100 ml. ఈ 100 ml ఎన్ని షర్ట్స్ వస్తాయని మీకు డౌట్ కదా. ఈజీగా 3-4 షర్ట్స్ చేసుకోవచ్చు మనం ఈ అమౌంట్ తోటి. ఇప్పుడైతే ఈ వాటర్ అనేది ఫిల్ చేస్తున్నాను వాటర్ ట్యాంక్లో. నేను ఇప్పుడు దీనికి ఫిక్స్ చేయబోతున్నాను. జస్ట్ సారీ
జస్ట్ ఇలా పెట్టేసి ఇలా అంటే సరిపోతుంది అన్ని క్లాక్ వైజ్. అండ్ అంతేకాకుండా ఇప్పుడు నేను కనెక్ట్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేనైతే కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్ కూడా వచ్చేసింది. ఇక్కడ పైన లైట్ వస్తేనే మనకి ఇది ఆన్ అయినట్టు. ఇంకా చూడండి, ఇక్కడ దీంట్లో అయితే ఇప్పుడు స్ట్రీమ్ అనేది బయటకు వస్తుంటుంది. హీట్ అవుతుంది. 26 సెకండ్స్ అయిపోయింది. చూడండి స్క్రీన్లో కనిపిస్తుందో లేదో అని. ఇంకా చూడండి, చాలా హీట్ అంటే చాలా హీట్ ఉంది. ఇది 1300 వాట్స్ కెపాసిటీతో రన్ అవుతుంది. చూడండి, ఇంట్లో క్లాత్ తీసుకొని చేయొచ్చు ఇలా. నేను కూడా ఒక క్లాత్ తీసుకొని మీకు ఐరన్ చేసిన క్లిప్స్ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే ఓవరాల్గా దీని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది కంపేర్ టు అదర్ ప్రొడక్ట్స్. ఇప్పుడు నేను ఈ స్ట్రీమర్తోని ఈ క్లాత్ని ఐరన్ చేస్తున్నాను. చూసినట్లయితే చాలా వ్రింకిల్స్ ఉన్నాయి. ఈ వ్రింకిల్స్ మొత్తం మనం రిమూవ్ చేసేద్దాం స్ట్రీమర్ తోటి. సో ఇంకా 26 సెకండ్స్ అయిపోయినాయి. సో మేము అయితే ఐరన్ చేస్తున్నాం. మీరు చూసినట్లయితే ఈ వ్రింకిల్స్ చూడండి ఎలా రిమూవ్ అవుతున్నాయో. చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. దీని కెపాసిటీ వచ్చేసి 1300. చూడండి ఎంత బాగా అవుతుందో. వ్రింకిల్స్ మొత్తం రిమూవ్ అయిపోతున్నాయి. అదే నార్మల్ ఐరన్ బాక్స్ అయితే ఇంత ఫాస్ట్గా అవ్వదు, చాలా టైం పడుతుంది. చూడండి ఇక్కడ మొత్తం ఎంత నీట్గా అయిపోతుందో. చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ హోల్స్ నుంచి స్ట్రీమ్ అనేది బయటకు వస్తుంది. చాలా హాట్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం హారిజాంటల్గా ట్రై చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే కిందనే కాకుండా మనం హ్యాంగర్కి పెట్టేసి కూడా ఐరన్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా నీట్గా ఐరన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ కింద ఇలా వ్రింకిల్స్ కూడా మొత్తం రిమూవ్ అయిపోతున్నాయి. ఈ స్ట్రీమ్ తోటి చాలా ఫాస్ట్గా మనం అయితే ఐరన్ చేసుకోవచ్చు. చూడండి కింద ఎలా రిమూవ్ అవుతున్నాయో. నేనైతే ఈ ప్రోడక్ట్ని అమెజాన్లో తీసుకున్నాను. మీకు ఎవరైనా కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేసి అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ స్నేహరి టెక్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.